హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 47కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 9, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటే బట్ ఈ వీడియో ద్వారా కొంచెం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. బట్ మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి ఇప్పుడైతే మనకి iOS 18లో కొన్ని ఏ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. మనకి ఓన్లీ iOS 18 అని కాదు, మ్యాక్ ఓఎస్లో అండ్ అలాగే విజన్ ఓఎస్లో మనకి ఐప్యాడ్ ఓఎస్లో కొన్ని ఏ ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ వీళ్ళైతే ఇక్కడ ఏ పేరు అయితే కొంచెం మార్చారు. మనకి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ వీళ్ళైతే ఏ అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని బట్ వీళ్ళైతే నేమ్ చేంజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అని వీళ్ళైతే ఈ పేరు అయితే మనకి ఇప్పుడు యాపిల్లో వచ్చే ఏ ఫీచర్స్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అని పిలవబోతున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి. యాపిల్ అయితే ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్గా అయితే ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు కూడా యాపిల్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బదులు యాపిల్ ఇంటెలిజెన్స్ అని వీళ్ళైతే పేరు అయితే మార్చేశారు. బట్ ఇప్పుడైతే మనకి యాపిల్లో వచ్చే ఏ ఫీచర్స్ని మనం యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలవకూడదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా మనకి సామ్సంగ్ నుంచి ఇప్పుడైతే మనకి జూలై 10వ తారీఖున సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇందులో మనకి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 7 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ అలాగే వాచ్ అల్ట్రా కూడా లాంచ్ అవబోతుంది. అండ్ అలాగే మనకి బడ్జెట్లో సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE అనే ఒక వాచ్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. ఇప్పటి వరకు రూమర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనకి అఫీషియల్ అమెజాన్ వెబ్సైట్లో అయితే ఈ వాచ్ అయితే మనకి స్పాట్ అయింది. ఇదైతే బెల్జియంలో, బట్ బెల్జియంలో అయితే ఒక ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ బెల్జియంలో ఆరెంజ్ అయిన ఒక దాని సబ్స్క్రిప్షన్ తీసుకొని S24 కానీ S24 ప్లస్ కానీ S24 అల్ట్రా కానీ కొంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE అయితే వాళ్ళ అమెజాన్ వెబ్సైట్లో అయితే కనపడింది. అక్కడ అమెజాన్ వెబ్సైట్లో అయితే ఇక్కడైతే ఫోటో అయితే కనపడట్లేదు, కానీ మనకి మోడల్ అయితే కనపడుతుంది. సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE మనకి 40 mm తో అయితే వస్తుంది. రూమర్స్ ప్రకారం ఈ వాచ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 1.2 ఇంచెస్ మనకి సర్కిల్ డిస్ప్లే అయితే వస్తుంది, AMOLED డిస్ప్లే. ఇందులో మనకి 580 IP68 రేటింగ్ ఉండబోతుంది. ఈ వాచ్ మనకి మిలిటరీ స్టాండర్డ్ అయితే వస్తుంది. 247 mAh బ్యాటరీతో అయితే ఈ వాచ్ అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, ఈ వాచ్ ని తీసుకొస్తే బడ్జెట్ లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే మనకి FE అంటే మనకి ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పొచ్చు. మనకి సామ్సంగ్ S సిరీస్ లో మనకి వాళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ తీసుకొచ్చినా ఖచ్చితంగా FE సిరీస్ ని తీసుకొస్తారు. అక్కడ మంచి మంచి ఫీచర్స్, ఫ్లాగ్షిప్ లో ఉన్న ఫీచర్స్ మొత్తం బడ్జెట్ లో తీసుకొచ్చి బట్ FE అని వీళ్ళైతే పెడుతూ ఉంటారు. మనకి ఫ్యాన్ ఎడిషన్ అని అందరూ లక్షలు పెట్టి కొనలేరు కదా. మనకి సామ్సంగ్ S సిరీస్ అంటే చాలా ప్రైస్ ఉంటాయి. అంత పెట్టి కొనలేని వాళ్ళు సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళైతే బడ్జెట్ లో FE సిరీస్ అయితే కొంటారు. ఇప్పుడు కూడా వాచెస్ లో మనకి FE మోడల్ అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా మనకి పోకో నుంచి పోకో M6 4G అనే ఒక మొబైల్ అయితే వీళ్ళైతే జూన్ 11వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. బట్ ఈ మొబైల్ మనకి బడ్జెట్ లో అయితే వస్తుంది. ఇంత ముందుకు వీళ్ళు పోకో M6 Pro మనకి 5G వేరియంట్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. అంటే ప్రైస్ అంటే దాని స్పెసిఫికేషన్ తగ్గట్టు అది ఉంది, కానీ వీళ్ళైతే ఇప్పుడు 4G వేరియంట్ తీసుకొస్తున్నారు. మనకి పోకో M6 4G ఈ మొబైల్ మనకి దాదాపు 10,000 బడ్జెట్లో అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Helio G91 అల్ట్రా ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ మనకి Android 14 తో వస్తుంది. హైపర్ OS తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. బట్ చూడాలి, మనకి 4G వేరియంట్లు 10,000లో తీసుకొచ్చిన బట్ అక్కడ మనకి అంత సేల్స్ అయితే అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు 5G ఫోన్స్ కోసం చూస్తున్నారు. వీళ్ళు 4G ఫోన్ మళ్ళీ తీసుకొచ్చి 10,000 11,000 అట్లా పెట్టారనుకోండి, అక్కడ మార్కెట్ పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే మనకి ఎయిర్టెల్ జియో అన్లిమిటెడ్ ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కారణంగా 4G మొబైల్ వాడే వాళ్ళు 5Gకి షిఫ్ట్ అవుతున్నారు. బట్ వీళ్ళు 4G మొబైల్ తీసుకొస్తే ఎవరు ఈ మొబైల్ని కొంటారో చూడాలి. ఇదైతే మనకి జూన్ 11వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి Xiaomi నుంచి Xiaomi 14CV అనే మొబైల్ అయితే మనకి జూన్ 12వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. దీని ఇండియాలో ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చూసుకున్న మనకి 43,000 ఉండొచ్చు అని తెలుస్తుంది. 8GB ప్లస్ 128GB ప్రైస్ మనకి 43,000 ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి Xiaomi 14CV అంటే C అంటే సినిమాటిక్, V అంటే విజన్. వీళ్ళైతే ఈ మొబైల్ కెమెరాస్ అయితే ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, ఇది మనకి 43,000 తీసుకొస్తారు లేకపోతే 50,000 పైకి తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి Qualcomm నుంచి Qualcomm అయితే Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ అయితే
తీసుకొని రాబోతుంది. ఇప్పుడు మనకి 7S Gen 3 అయితే వచ్చింది. ఇప్పుడు 6S Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది మనకి బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఈ ప్రాసెసర్ సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. మీరైతే ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరైతే ఒకసారి చూసుకోవాలనుకోవచ్చు చేసుకోవచ్చు. బట్ ఇందులో మనకి ఏ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తాయి అండ్ అలాగే ఇందులో మనకి కెమెరాస్, డిస్ప్లే ఇవన్నీ వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్టోరేజ్ చూసుకుంటే ఓన్లీ UFS 2.2 స్టోరేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే LPDDR4X అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ మనకి ఛార్జింగ్ సపోర్ట్ చేసుకుంటే Qualcomm క్విక్ ఛార్జింగ్ 4+ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే ఇది మాక్సిమం 198 MP వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఫుల్ HD 1080p 60 fps వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ లో మనకి 4K సపోర్ట్ అయితే ఈ ప్రాసెసర్ అయితే లేదు. ఇక ప్రాసెసర్ చూసుకున్న మనకి 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ అలాగే మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లు అయితే సపోర్ట్ చేయవు. ఇందులో మనకి డిస్ప్లే చూస్తుంటే ఓన్లీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేలు యూజ్ చేయాలి. మనకి 2K డిస్ప్లే ఇలాంటివి అయితే సపోర్ట్ చేయవు. చూడాలి ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే దాని మొబైల్ వస్తే దాని ప్రైస్ 15,000 బిలోనే పెట్టాలి. ఎక్కువ పెడితే మాత్రం ఈ స్పెసిఫికేషన్స్ కి ఆ ప్రైస్ కి మ్యాచ్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.